హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా, మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో పూరి జగన్నాథ్ గుడికి అయితే వెళ్తున్నామండి. మా ఇంటికి 9 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ గుడి. మా పాప అయితే హాయ్ చెప్తుంది, లైక్ చేయమని చెప్తుంది. ఇక్కడ మా బాబు ఇప్పుడే పడుకొని లేచాడనమాట, అందుకే సైలెంట్గా చూస్తున్నాడు. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇవి మా చెట్టుకున్న మందార పూలు అనమాట. ఇవి కోసుకొని నేను బయట నుంచి కోసుకొని వచ్చేసాను, లేకపోతే ముందే కవర్ తీసుకోవాల్సిందే. నేను అప్పటికే కీసేసాను అనమాట. ఇంకా సర్లే నేను కార్లో పెట్టాను. మా పాప వెంకటేశ్వర స్వామికి కూడా కొన్ని వైట్ ఫ్లవర్స్ పెట్టింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. మా పాపకి అసలు బాగాలేదు, ఫీవర్ 102 ఫీవర్ ఉంది. అయినా కూడా మెడిసిన్ అది వేసుకొని ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి అటు నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. మా కమ్యూనిటీలో ఈరోజు వెజిటేబుల్స్ పెడతారు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అలాగే ఈరోజు సండే కదా, క్లాతింగ్స్ అవి కూడా పెడతారు. డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్, శారీస్ అన్నీ. ఇప్పుడైతే గుడికి దగ్గరలో ఉన్నాము. అదిగోండి గుడి అయితే కనిపిస్తుంది కదా, చూడండి ఎంత పెద్ద గుడో. అచ్చం మీరు నమ్మరు, పూరి జగన్నాథుడి గుడి ఎట్లా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. లోపల కూడా స్వామివారు అలానే ఉంటారండి, ఏ మాత్రం మారదు. చాలా బాగుంటుంది గుడి అయితే. ఎవరైనా హైదరాబాద్ వచ్చి ఇట్లా టూరిస్ట్ ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బైక్స్కి, కార్స్కి అన్నిటికీ. చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందో గుడిదైతే, అస్సలు నమ్మరు మీరు. వాళ్ళు ఎంత బాగా మార్వాడీలు కట్టించారనమాట. ఎంత బాగా అణువణువు స్వామివారితోటి నింపేశారనమాట. పెయింటింగ్స్తో కానీ, విగ్రహాలు కానీ అన్నీ చాలా బాగుంది గుడి అయితే. ఇది మేము 3rd టైం అండి రావటం. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎప్పుడన్నా బాగాలేనప్పుడు పిల్లలకి ఇలా ఇటు దగ్గరగా ఉంది గుడి, నాకు హ్యాపీగా అనిపించే గుడి, పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి అయితే వస్తాము. ఇక్కడ మెయిన్నెస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎంత నీట్గా పెడతారంటే అంత నీట్గా పెడతారు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అదిగోండి గుడి చూడండి. ఇక్కడైతే స్లిప్పర్స్ విప్పడానికి కూడా ఒక రూమ్ అయితే పెట్టారు, సేమ్ గుడికి ఎదురుగానే. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాము. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది. చాలా నీట్గా పెడతారండి గుడి. ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని ఫస్ట్ అయితే శివాలయంకి అయితే వచ్చేసాము, శివయ్య దగ్గరికి. ఎంత బాగుంది. ఇక్కడ మళ్ళీ ఏమైనా అంటారేమో వీడియో తీస్తేనే చిన్న క్లిప్ మాత్రమే తీశాను. ఆ తర్వాత ఇక్కడ గణపయ్య దగ్గరికి కూడా వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నారు స్వామివారు. మా పాప అయితే ఇంట్లో తెచ్చిన మందార పూలన్నీ ఒక్కొక్క దేవుడి దగ్గర పెడుతుంది. అక్కడ శివయ్య దగ్గర కూడా పెట్టింది, ఇక్కడ పెడుతుంది. మళ్ళీ దండం పెట్టుకొని మా పాపకి త్వరగా తగ్గిపోవాలని కోరుకోమంటున్నాడు వాళ్ళ డాడీ. అదే దండం పెట్టుకుంది. ఇక్కడ అందరు వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇదైతే లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అనమాట గుడికి. ఇక్కడ ప్రతి ఇట్లా వాల్ మీద స్వామివారి రామాయణము, మహాభారతము సంబంధించినవన్నీ వేశారనమాట. మా భీమల టెంపుల్ అమ్మవారిది. ఇక్కడైతే వీడియో తీసుకోవచ్చని అడిగాను అనమాట, తీసుకోండి అన్నారు. అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉందో, ఎంత బాగుందో, కలగా ఉంది కదా. చల్లని తల్లి, దండం పెట్టుకోండి మీరు కూడా. ఎవరన్నా నా వీడియోస్ చూసి మీకు కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి అస్సలు రాకుండా మానొద్దు. అడ్రస్ నేను బయోలో పెడతాను, ఆ తర్వాత డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకొక అమ్మవారు అనమాట. ఇక్కడ కూడా పంతులు గారు ఉన్నారు, అందుకే నేను వీడియో తీయలేదు. ఇవి నవగ్రహాలు. ఎక్కడైనా నవగ్రహాలు మనకైతే మన టెంపుల్స్లో వేరుగా ఉంటాయి కదా, కానీ ఈ టెంపుల్లో చూడండి ఎలా ఉన్నాయో. ఆ తర్వాత రామాయణం సంబంధించినవి విగ్రహాలు అన్నీ గోడ మీద ఎంత చక్కగా చెక్కారో, వాటికి ఎంత బాగా అలంకరించారో. చిన్న వాల్ కూడా వాళ్ళు నీట్గా అన్నీ చెక్కి మనకి చూపించారండి. అణువు అంతా నిండిపోయింది దేవుళ్ళతోటి. ఇది హనుమాన్ టెంపుల్. హనుమంతుడు కూడా ఒక రూపంలో కాదు 2 రూపంలో ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ మండపం అన్నమాట, ఏమన్నా హోమాలు అవి చేసుకోవడానికి పెద్ద మండపం కూడా ఉంది. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి, కొబ్బరికాయ అవన్నీ కొనుక్కోవడానికి. లోపల గుడి లోపల షాప్స్ అవి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత రాధాకృష్ణుల కోనేరు అనమాట. కోనేరు పెద్దగా
క్లీన్ చేయట్లేదు అనుకుంటా, కొంచెం బాగాలేదు. బట్ ఈ కోనేరులో కూడా తాబేళ్ళు, చేపలు అన్నీ ఉన్నాయి. భలే ఉందండి. రాధాకృష్ణులు మాత్రం బాగున్నారు, నాకైతే బాగా నచ్చారు. ఆ తర్వాత ఇటు రైట్కి రాగానే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతాము. ఇక్కడ స్వామివారిని కూడా పెట్టారు, ఎందుకంటే స్వామివారి ముందు కొబ్బరికాయ కొట్టినట్టు ఉండాలి కాబట్టి. అది అయిపోయినాక కొబ్బరికాయ కొట్టుకొని మేము ఇంకా లోపలికైతే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఇట్లా స్టెప్స్ ఉంటాయి పైకి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇటు సైడ్ చూపించాను కదా కొన్ని టెంపుల్స్, అలాగే ఇటు సైడ్ కొన్ని టెంపుల్స్, మధ్యలో స్వామివారు ఉంటారనమాట, పూరి జగన్నాథుడు. ఎంత బాగుందో లోపలైతే మీరు నమ్మరు, చూస్తే 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటుంది. రామాయణం, మహాభారతం ఇంకా అన్నిటికీ సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రావణాసుడు, అన్ని శివపార్వతులు, అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. ఎంత బాగా చెక్కారో, ఎంత బాగుందండి గుడి మాత్రం. 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది, చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. లోపల అదిగోండి స్వామివారు, చూసి దండం పెట్టుకోండి. నేనైతే లోపలికి వీడియో ఎలా లేదు, అందుకనే మీకోసం చిన్న క్లిప్ తీశాను స్వామివారిని చూస్తారని. 2 కళ్ళు సరిపోలేదండి, స్వామివారిని చూసి దర్శనం చేసుకున్నాము. అక్కడైతే స్టిక్స్ తోటి కొడతారనమాట మన వీపు మీద. ఇదైతే ధ్వజస్తంభము, వెళ్ళేటప్పుడు ఇప్పుడు తీయటం మర్చిపోయాను. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పాపకి ఇంకా ఫుల్ చలి అంటుంది. ఇంకా నేనైతే ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు, ఇంకా ఆల్రెడీ టైం అవుతుంది, డాక్టర్ అపాయింట్మెంట్ 6 o'clock అనమాట. ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము, డాక్టర్తో వస్తారని. ఇక్కడ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది, చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. ఈజీగా చాలా కార్స్ అయితే పడతాయి. మా బాబు కూడా నిద్రకు వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.